హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి ఫుడ్స్. ఈరోజు మనము లంచ్ బాక్స్ రెసిపీ అయిన జీరా రైస్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ఈ జీరా రైస్ త్వరగా అవుతుంది, అంతేకాకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా పడతాయి. ఎప్పుడైనా అన్నం మిగిలిపోతే త్వరగా జీరా రైస్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. జీరా రైస్ తయారు చేసుకోవడానికి ముందుగానే 1 కప్పు అన్నం వండి పెట్టుకున్నాను. నేను అన్నం అనేది అతకకుండా పొడి పొడిలాడుతూ ఉండే విధంగా వండుకోవాలి. అలా కావాలి అంటే ముందు ఎసరు పెట్టుకోవాలి. పొయ్యి మీద ఎసరు పెట్టుకొని ఎసరు మసిలిన తర్వాత బియ్యం కొంచెం బాగా నానిన దాంట్లో వేస్తే అన్నం పొడి పొడిలాడుతూ మంచిగా వస్తుంది. 1 కప్పు రైస్కి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి సన్నగా తరిగాను, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, 1 కొత్తిమీర బంచ్ సన్నగా తరిగాను, రుచికి సరిపడే ఉప్పు. ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక కడాయి పెట్టుకున్నాను. కడాయి వేడైన తర్వాత కొంచెం 2 టేబుల్ స్పూన్ల నూనె బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర అనేది కొంచెం వేగాలి బాగా. 2 పచ్చిమిరపకాయలు, 1 ఎండుమిరపకాయ, కరివేపాకు, ఇవి కొంచెం మంచిగా వేగాలి. ఇప్పుడు ఇందులో రైస్ వేసి కలుపుకుందాం. కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడే ఉప్పు, ఇవన్నీ మంచిగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి. ఎంత ఈజీ రెసిపీ అంటే ఇది. ఇంగ్రీడియంట్స్ తక్కువనే ఉంటుంది, తొందరగా కూడా అయిపోతుంది, టేస్టీ కూడా ఉంటుంది. జీరా రైస్ రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. జీరా రైస్ చూడండి ఎంత తెల్లగా ముత్యాల్లా కనిపిస్తున్నాయి. జీరా రైస్ అనేది ఈజీ అయిన లంచ్ బాక్స్ రెసిపీ. వండిన అన్నం ఇంట్లో ఉంటే 5 నిమిషాల్లో జీరా రైస్ కానీ పులిహోర రైస్ కానీ ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియోలో నేను జీరా రైస్ చూపిస్తున్నాను, నెక్స్ట్ వీడియోలో పులిహోర చూపిస్తాను. జీరా రైస్ రెడీ. ఇది మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో రాయండి. మరిన్ని వెరైటీ వంటల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.